హాయ్ మా అందరికి. సో మనమైతే ఈరోజు ఒక 60 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేయబోతున్నాం. సో ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక యాప్ ప్రమోట్ చేయడం ద్వారా మనకైతే 960 రూపీస్ అయితే వచ్చాయి మావా. ఈ 960 రూపీస్ తో ఇంతమందికి ఫుడ్ ఎలా పెడతామంటారేమో, అదేం లేదు మావా. ఆ 960 రూపీస్కి అయితే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు యాడ్ చేసుకొని అయితే 60 మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేయబోతున్నాం. ఇంకా నేను మా బామర్ది మా ఊరి డాను ముగ్గురం కలిసి అయితే కాయగూరలు అండ్ మసాలాలు తీసుకురావడానికి అయితే టౌన్ కి అయితే వెళ్తున్నాం మావా. మనమైతే ఈ 60 మెంబర్స్ కి కలర్ రైస్ అండ్ ఆలు అండ్ వంకాయ మిక్స్ చేసిన కర్రీతో అయితే పెట్టబోతున్నాం అనమాట. సో ఆలు అండ్ వంకాయ, మిగతా కొత్తిమీర, ఇలా అన్ని కూరగాయలన్నీ అయితే తీసుకున్నామా. సో అవన్నీ తీసుకొని బండ్లో అయితే పెట్టేసి మా వాళ్ళని పంపించేసి రైస్ లోకి అండ్ కర్రీలోకి కావాల్సిన మసాలాలన్నీ అయితే తీసుకున్నామా. ఈ గ్యాప్ లో అయితే మా వాడు, అరే నేను అట్టిపండ్ల బాక్స్ స్పాన్సర్ చేస్తారా అన్నాడు. సరే అయితే ఇంకా తిన్న తర్వాత అట్టిపండు ఇస్తే బాగుంటది కదా అని మనం కూడా ఒక అట్టిపండ్ల బాక్స్ అయితే తీసుకున్నామా. సో అట్టిపండ్ల స్పాన్సర్ వచ్చేసి మనోడే అనమాట. సో ఇవన్నీ తీసుకుని అయితే ఇంక ఇంటికి వచ్చేసి రైస్ అయితే తీసుకెళ్తున్నాం వండడానికి. ఒక పక్కేమో ఎండ సావ కొడుతున్నా, ఇంకా అలానే ఎండలోనే కూర్చొని కూరగాయలన్నీ అయితే తరిగినాం. మా అమ్మ, మా చెల్లి, మా అత్త, నేను, మా బామర్ది, మా డాన్ అందరం కలిసి అయితే కాయగూరలు అయితే తరిగేసినాం మామ. ఇలా నేను ఒక 60 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేస్తున్నానని మా అమ్మకి చెప్తే మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడ్డా. ఏం పర్లేదు మామ, మా అమ్మ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. నిజంగా మా అమ్మ నన్ను తిడతదే అనుకున్నా మామ, ఎందుకంటే ప్రెసెంట్ మా సిచ్యువేషన్ బాగోలేదు. సో ఇలాంటప్పుడు నువ్వు ఫుడ్ డొనేషన్లు ఇవన్నీ చేయడం అవసరమారా అంటది అనుకున్నా. చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో వాళ్ళు వీడికే లేదు, వీడు ఎందుకు ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అది ఇది అంటారు అనుకున్నా. సో మా అమ్మ అయితే ఎవడేమనుకున్నా పర్లేదు, నువ్వు చేయాల్సింది చేయనేసి నాతో పాటు మా అమ్మ, మా అత్త, మా చెల్లి, మా బామర్ది, మా డాన్ అందరూ ప్రతి ఒక్కరైతే మా కష్టపడినారు మామ. వీళ్ళే కనుక లేకపోతే నేను ఆ 60 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేయడానికి చాలా కష్టమయ్యేది. థ్యాంక్ గాడ్ వీళ్ళందరూ నాకు మంచిగా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మొత్తానికి అయితే ఆ ఎండలో కింద మీద పడైతే కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇంకా వాటిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా కట్ చేసుకున్న కూరగాయలని కలిపి పెట్టుకున్న మసాలాని ఇంకా గ్యాస్ పైన ఒక డేక్షా పెట్టి అందులో అయితే వేసి మిక్స్ చేస్తున్నాం. ఏంట్రా గెరటి ఈడు పట్టుకున్నాడు, కొంప తీసి ఈడే చేస్తున్నాడు ఆ కర్రీ అనుకునేరు. అదేం లేదు మామ, ఇంకెలాగో నన్ను కట్టుకునేది ఆ యూట్యూబ్ లో చూసి ఆ నాన్న కూడు పెడతాదని ఇంకా నేనే మా ఇత్తని అడిగి సన్నగా నాకు చెప్పుతాను, నేను నేర్చుకుంటాను అట్లా కలబెట్టినా లేని మామ అంతే. సో ఇంకా ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ అయితే రైస్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మామ. మా అత్తేమో మసాలాలు అన్ని వేసి కలబెడుతుంది. మా బామ్మడిది అయితే ఆ గిన్నె కింద పడకుండా పట్టుకున్నాడు. మా అమ్మ మాత్రం ఆఫీసర్ లాగా టేస్ట్ చేస్తుంది మామ బయట. ఎందుకంటే మా అత్తకున్నంత ఎక్స్పీరియన్స్ మా అమ్మకు లేదు మామ. ఒకేసారి 60 మెంబర్స్ కి ఫుడ్ అంటే మాత్రం మా అమ్మ చేయలేదనేసి మా అత్త అయితే మంచిగా చేస్తుందని మా అత్తతో అయితే చేపిస్తాను. ఇంకా మా వాడు కూడా వంట నేర్చుకుందామని అలా మిక్స్ చేశాడు. సో ఫైనల్లీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. సో మనమైతే నైట్ టైం అనమాట ఫుడ్ డొనేట్ చేసేది. సో మా ఊరు నుంచి ఆర్ఫనైజ్డ్ హోమ్ దాదాపు 15 కిలోమీటర్స్ ఉంటది. యాక్చువల్ గా అయితే ఫుడ్ అంతా బైక్ లో తీసుకెళ్దాం అనుకున్నాం. సో నైట్ టైం కదా ఎందుకు రిస్క్ చేయడం అనేది ఒక ట్రాక్టర్ తెచ్చి ట్రాక్టర్ లో అయితే పెట్టుకున్నాం అనమాట. ఫుడ్ అంతా ట్రాక్టర్ లో కూర్చున్న మనోళ్ళంతా తెగ భయపడుతున్నారు మామ, ఎందుకంటే డ్రైవ్ చేసేది నేనే అని. సో ఫుడ్ అయితే తీసుకొని మనం రావాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసినాం మామ. ట్రాక్టర్ లో ఉన్న ఫుడ్ అంతా అయితే మనోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అయితే పెడుతున్నారు అనమాట. చూసారు కదా మామ, ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి అనమాట మనం అయితే ఫుడ్ డొనేట్ చేసేది. మామ చాలా మంది ఏమన్నారంటే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి, గుడి దగ్గర ఉన్న వాళ్ళకి అయితే ఫుడ్ డొనేట్ చేయబరు అన్నారు. బట్ నేను ఈ ఆర్ఫనైజ్డ్ హోమ్ లోనే ఫుడ్ డొనేట్ చేయడానికి రీజన్ ఏందో ఈ వీడియో ఎండ్ లో చెప్తామా. ఇక్కడ ఉన్న ఈ అన్న వాళ్ళలో కొంతమంది మతి స్థిమితం లేని వాళ్ళు, కొంతమంది కాళ్ళు చేతులు కంటి చూపు కూడా లేని వాళ్ళు ఉన్నారు మామ. సో ఇలా అయితే ఒక 60 మెంబర్స్ ఉన్నారనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి మనమైతే సెకండ్ టైం అనమాట ఫుడ్ డొనేట్ చేయడం ఈ ఆర్ఫనైజ్డ్ హోమ్ లో. ఒక 3 years బ్యాక్ మనమైతే ఇక్కడ ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది మామ. సో అప్పుడైతే ఒక 25 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు, ఇప్పుడు మాత్రం 60 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా మన వాళ్ళందరూ అయితే ట్రాక్టర్ లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని అయితే తీసుకొచ్చి ఒక బెంచ్ పైన అయితే పెట్టారనమాట. ట్రాక్టర్ లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆశ్రమంలో ఒక బెంచ్ పైన అయితే పెట్టేసాం మామ. ఇంకా వడ్డించడానికి అయితే మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఆశ్రమాన్ని చూసుకుంటున్న అన్న అడిగాడు అనమాట, సో ఎందుకు తమ్ముడు ఇలా ఫుడ్ డొనేట్ చేస్తున్నావు అంటే, అన్న నేను ఒక గేమింగ్ క్రియేటర్ ని, నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేయడం ద్వారా నాకు కొంచెం మనీ వచ్చింది. నాకు వచ్చిన ఫస్ట్ మనీని ఏం చేయాలని మన ఫాలోవర్స్ ని అడిగితే మన ఫాలోవర్స్ అందరూ ఫుడ్ డొనేట్ చేయబో అన్నారు. అందుకనేసి అన్న నేను ఇక్కడ ఫుడ్ డొనేట్ చేస్తాను అని చెప్పిన. నేను ఇంకా మా వాళ్ళందరం అక్కడున్న ఫాదర్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాం మామ. ఆ ఆశ్రమం రూల్ ప్రకారం అక్కడున్న అన్న వాళ్ళందరూ తినడానికి ముందు అయితే ప్రేయర్ చేసుకుంటారంట మామ. సో మనం కూడా అన్న వాళ్ళతో అయితే ప్రేయర్ చేసుకున్నాం అనమాట. సో ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవే అనమాట మనం డొనేట్ చేయబోయేది. అరటి పండ్లు, పెరుగు, ఆలు అండ్ వంకాయ కర్రీ అండ్ కలర్ రైస్ అనమాట. సో ఈ ఫుడ్ అనమాట మనమైతే డొనేట్ చేయబోయేది. అక్కడ ఉన్న అక్క వాళ్ళు ఇంకా మన వాళ్ళు అయితే ప్లేట్లో రైస్ అండ్ కర్రీ వేసి ఇస్తా ఉంటే మనమైతే తీసుకెళ్ళి అన్న వాళ్ళ దగ్గర ఇస్తున్నాం అనమాట.
అందరు తిన్న తర్వాత నేను ఇంకా నాతో వచ్చిన మనోళ్ళు అందరం అక్కడే కూర్చొని అయితే అన్నం తిన్నాం మామ. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు డొనేట్ చేస్తున్నాడు కదా ఏదో క్వాలిటీ లేదు పెట్టేసి వస్తాడేమోలే అని. సో అలా ఏం లేదు మామ, మేమైతే మంచిగానే చేసుకెళ్ళినాం. సో మేము కూడా అక్కడే కూర్చొని తిన్నాం అనమాట. అలా అన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి అయితే ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మీ అందరికీ ఈ ఆశ్రమంలో ఫుడ్ డొనేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏందో చెప్తా అన్నా కదా మామ. ఒకప్పుడు ఈ ఆశ్రమం పక్కన హైవే ఉండేది మామ. సో అటు వెళ్ళే వెహికల్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి లోపల డొనేట్ చేసి వెళ్ళేవాళ్ళు. డ్యామ్ లో నుంచి వచ్చే వాటర్ వల్ల రోడ్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో గవర్నమెంట్ అయితే హైవేని అయితే వేరే చోటుకి షిఫ్ట్ చేసింది మామ. సో హైవే ఇప్పుడున్న ఈ ఆశ్రమానికి దూరంగా ఉండడం వల్ల ఎవరికైనా రావట్లేదు. సో అందుకనే మామ ఇక్కడైతే మనం డొనేట్ చేసాం. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ డార్లింగ్. సో బై బై మామ్.